Welcome to 24 Technologies. Uh, our today's topic is Git Day, but Gitలో మనం ఇప్పుడు ఒక 5-6 సెషన్స్లో అన్ని క్లమ్జీగా అటు ఇటు ఇటు అటు బ్రాంచ్ని క్రియేట్ చేయడం అండ్ ఒక బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్కి స్విచ్ అవ్వడము అండ్ మోడిఫై చేస్తూ ఉండడం, యాడ్ చేయడం, కమిట్ చేయడం, మల్టిపుల్ కమిట్స్ అండ్ వాటికి రీనేమ్ చేయడము, డిలీట్ చేయడం ఇవన్నీ చూసాం కదా. దానికి సంబంధించింది ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే, ఇక్కడ నేను మీకు ఇస్తాను ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అని చెప్పేసి నేను మీకు ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అది ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, మీరు అది ఓపెన్ చేసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మీకు అర్థం కాకపోతే ఈ వీడియో చూడండి, లేదు అంటే ఆ డిస్క్రిప్షన్ డైరెక్ట్గా ఓపెన్ చేసి ఇక్కడ ఏవైతే స్టెప్ బై స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్ బై స్టెప్స్ను ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ వెరీ ఈజీ, బట్ సేఫ్ సైడ్ నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఈ లింక్ కూడా నేను మీకు షేర్ చేస్తాను, నో ఇష్యూస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏది మేక్ ఏ ఫోల్డర్ కాల్డ్ ఏది ఏమంటున్నాడు పెట్రోనస్. ఓకే, పెట్రోనస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ను క్రియేట్ చేయమని చెప్తున్నాడు. మనం దానికోసం ఒక ఫోల్డర్ను క్రియేట్ చేయాలంటే ఏ రకంగా క్రియేట్ చేస్తామమ్మా? జస్ట్ మేక్ ఎంకేడిఐఆర్ కదా. ఇక్కడ చూద్దాం, నేను ఎక్కడ ఉన్నాను, మ్యాక్బుక్ ప్రో, అండ్ నేను ఫస్ట్ డెస్క్టాప్లోకి వెళ్ళాలి. ఈ ఫోల్డర్ను డెస్క్టాప్ పైన క్రియేట్ చేసుకోవాలి. దానికంటే ముందు నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏమేమి స్టెప్స్ చేయాలి అని చెప్పేసి ఒక న్యూ ఫోల్డర్ను క్రియేట్ చేసుకోవాలి. న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మేక్ ఏ న్యూ గిట్ రిపో ఇన్సైడ్ ద ఫోల్డర్. ఆ ఫోల్డర్ ఇన్సైడ్ లోపల నేను ఒక న్యూ గిట్ రిపోను క్రియేట్ చేసుకోవాలి. అంటే గిట్ ఇన్నిట్ కొట్టాలి అని అర్థం. ఓకే, అంటే ఇన్షియలైజ్ చేయాలి అని. క్రియేట్ ఏ ఫైల్ కాల్డ్ ఏది పెట్రోనస్ డాట్ టీఎక్స్టీ ఫైల్ను, అది ఎంటీగా ఉన్నా పర్లేదు, బట్ ఒక ఫైల్ను క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత ఆ ఫైల్ను నువ్వు యాడ్ ఎంటీ పెట్రోనస్ ఫైల్ అని చెప్పేసి ఒకటి మెసేజ్ పాస్ చేస్తూ క్రియేట్ చేయాలి. మెసేజ్ పాస్ చేస్తూ మనం ఏం చేయాలి, దాన్ని కమిట్ చేయాలి. అంటే కమిట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు ఏం చేయాల్సి ఉంటుంది, మీరు యాడ్ చేయాలి కదా. గిట్ యాడ్ పెట్రోనస్ డాట్ టీఎక్స్టీ అని చెప్పేసి మనం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇమ్మీడియట్లీ ఒక 2 బ్రాంచెస్ క్రియేట్ చేసుకోమంటున్నాడు. ఇది హరి అనే బ్రాంచ్ అండ్ స్నేప్ అనే బ్రాంచెస్ను క్రియేట్ చేసుకోమంటున్నాడు. అండ్ హరి బ్రాంచ్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ ఓపెన్ చేసి విఎస్ కోడ్లో ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఈ ఇమేజ్ను కాపీ చేసి పేస్ట్ చేయండి. అండ్ ఆ తర్వాత ఏది దీనికి సంబంధించింది ఇక్కడ కమిట్ చేయాలి అంటే కంపల్సరీ దీన్ని మనం యాడ్ చేయాలి. గిట్ యాడ్ అని చెప్పేసి ఇది యాడ్ చేసిన తర్వాత ఈ ఫైల్ను నెక్స్ట్ మనం కమిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎక్కడికి మూవ్ అవ్వమంటున్నాడు, స్నాప్కు మూవ్ అవ్వాలి. అంటే ఒక బ్రాంచ్ నుండి ఇంకొక బ్రాంచ్కు స్విచ్ అవ్వమని చెప్తున్నాడు. స్విచ్ అయిన తర్వాత ఏమంటున్నాడు, మళ్ళీ ఇక్కడ స్విచ్ అయిన ఫైల్లో ఇది వేయమంటున్నాడు. ఇది వేసిన తర్వాత మళ్ళీ కమిట్ చేయాలి. మళ్ళీ కమిట్ అంటే నేను కమిట్ చేయాలి అని అంటే మీరు గిట్ యాడ్ కొట్టాలని దాని ప్రీవియస్గా అర్థమైందా. కమిట్ చేయాలి. కమిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏది స్నేప్ బ్రాంచ్ కాల్డ్ లిల్లీ. దీనికి ఏది అంటే ఈ స్నేప్ నేను ఏం చేయాలి, లిల్లీ అనిగా రీనేమ్ చేయాల్సి ఉంటుంది. రీనేమ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, మూవ్ టు లిల్లీ బ్రాంచ్, ఈ లిల్లీ బ్రాంచ్కి వెళ్ళాలి. ఆ తర్వాత ఎడిట్ ఏది ఈ ఫైల్ను ఇక్కడ అంటే ఇది ఏదైతే ఉందో ఏమంటున్నాడు ఇక్కడ పెట్రోనస్ డాట్ ఫైల్లో లిల్లీస్ దీని ప్లేస్లో వేర్ ఇట్ ఈస్ ఇక్కడ దీని ప్లేస్లో ఏమంటున్నాడు, లిల్లీస్ అని చెప్పేసి ఇవన్నీ చెప్తున్నాడు. ఎక్కడ స్నేప్ ప్యాటర్నస్ ఇది ఏదైతే ఉందో దీని ప్లేస్లో చేంజ్ చేయాలి. చేంజ్ చేసి మళ్ళీ కమిట్ చేయాలి. కమిట్ చేయాలంటే మళ్ళీ యాడ్ చేసి కమిట్ చేయాలి. ఆ తర్వాత గిట్ లాగ్ చూడండి. గిట్ లాగ్ చూసిన తర్వాత మీకు ఎన్ని కమిట్స్ ఉన్నాయి, ఇట్ షుడ్ సి 4 ఉండాలి. అండ్ బ్రాంచెస్ మీకు ఎన్ని క్రియేట్ అయి ఉండాలి, 4 బ్రాంచెస్ క్రియేట్ అయి ఉండాలి. మనం క్రియేట్ చేసినట్టు 3 బ్రాంచెస్ అయినప్పటికీ నాకు మాస్టర్ బ్రాంచ్ అని చెప్పేసి ఒక డిఫాల్ట్ బ్రాంచ్ ఉంటుంది కదా, అంటే 4 బ్రాంచెస్ ఉండాలి. అండ్ తర్వాత ఇదేది ఈ స్నేప్ అనే దాన్ని డిలీట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది కంటెంట్. ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ మీరు ఇది నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ ఫైల్ని మీరు ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. లేదు ఒకసారి చూసి చేస్తాము అనుకుంటే అది మీ ఇష్టం, రైట్. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలి కదా, ఎంకేడిఐఆర్. ఫస్ట్ నేను డెస్క్టాప్లోకి ఎంటర్ కావాలి. ఎం డెస్క్టాప్ సిడి డెస్క్టాప్, రైట్. అండ్ ఎంకేడిఐఆర్ స్పేస్ దిస్ వన్, డన్. ఒకటి క్రియేట్ అయిందా, ఆ డెస్క్టాప్లో క్రియేట్ అయిందా, లెట్ మీ చెక్. ఎస్, ఇక్కడ క్రియేట్ అయింది చూడండి, వచ్చింది కదా. ఈ క్రియేట్ అయిన తర్వాత నేను ఏం చేయాల్సి ఉంటుంది, క్రియేట్ అయిన తర్వాత వాడు ఏం చెప్తున్నాడు, వేర్ ఇట్ ఈస్ హియర్, మేక్ గిట్ రిపో చేయాలి అంటే గిట్ ఫస్ట్ ఇది క్రియేట్ చేసిన తర్వాత నేను దీనిలోకి ఎంటర్ కావాలి కదా. సిడి
ఇక్కడ క్యాప్స్ ఉంటేనే తీసుకుంటుంది. నేను క్యాప్స్ ఇచ్చినప్పుడు క్యాప్స్ లెటరే తీసుకోవాలి. స్మాల్ ఇచ్చి నాకు రావట్లేదు అంటే వర్కౌట్ కాదు. క్యాప్స్ స్మాల్ అనేది కూడా మీరు వెరిఫై చేసుకోండి. రైట్, నేను ఇప్పుడు దీంట్లోకి ఎంటర్ అయ్యాను. ఇక్కడ నాకేం చెప్తున్నాడు వీడు, ఒకటి క్రియేట్ చేసుకోమంటున్నాడు. ఏది? గిట్ ఇన్ఇట్. గిట్ ఇన్ ఇట్ ఇన్స్లైజ్ చేయాలి. రైట్, అయిపోయింది ఇక్కడ వరకు. ఒకసారి స్క్రీన్ క్లియర్ చేసుకుంటాను. స్క్రీన్ క్లియర్ అండ్ గిట్ ఇనిషియలైజింగ్ అయిపోయింది. ఈ అయిపోయిన తర్వాత ఒక ఫైల్ని క్రియేట్ చేయమంటున్నాడు. ఆ ఫైల్ ఏది? దిస్ వన్. ఈ ఫైల్ను క్రియేట్ చేయాలి అంటున్నాడు. ఆ ఫైల్ను క్రియేట్ చేయాలి అంటే మ్మ్, దీన్ని మనం కాపీ చేసుకొని ఈ టెక్స్ట్ ఫైల్, టచ్ కదా ఫైల్ను క్రియేట్ చేయాలంటే టచ్, ఎస్ దిస్ వన్, క్రియేట్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకుందామా? ఎల్ఎస్ చెక్ చేసినామంటే ఈ ఫైల్ క్రియేట్ అనేది వస్తుంది నాకు. అండ్ ఆ ఫైల్ని క్రియేట్ చేసిన తర్వాత ఏమంటున్నాడు, దీన్ని కమిట్ చేయాలి అని చెప్పేసి, ఎంటీ అయినా కూడా మీరు కమిట్ చేయమని వాడు మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. అంటే కమిట్ చేయాలంటే ఫస్ట్ గిట్ స్టేటస్ చూద్దామా? గిట్ స్టేటస్, గేట్ స్టేటస్. గిట్ స్టేటస్లో ఇది అన్ట్రాక్డ్ ఉంది కాబట్టి ట్రాకింగ్ కావాలంటే నేను ఏం చేయాలి? గేట్ యాడ్ దిస్ వన్. రైట్, డన్. టీఎక్స్టీ ట్రాకింగ్లోకి వచ్చింది. వన్స్ ట్రాకింగ్లోకి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి? గేట్ కమిట్ -m. స్పెసిఫిక్గా మనకి ఏమన్నా మెసేజ్ ఇచ్చాడా? ఇక్కడ ఇచ్చాడు కదా ఈ మెసేజ్. ఈ మెసేజ్ని తీసుకొని సేమ్ యాసెస్ మీరు ఏ మెసేజ్ అయినా చేసుకోవచ్చు, బట్ ఇక్కడ ఉన్నది ప్రాపర్గా ఫాలో అయిదాం. డన్. ఇప్పుడు గిట్ లాగ్ చూసినామంటే నాకు ఒక కమిట్ అనేది ఉంది. క్లియర్, డన్. ఆ తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాడు? 2 బ్రాంచెస్ క్రియేట్ చేసుకో, హ్యారీ అండ్ స్నేప్ అని చెప్పేసి. బ్రాంచ్ని క్రియేట్ చేయాలంటే గేట్ బ్రాంచ్ హ్యారీ. అండ్ ఇంకొక బ్రాంచ్ ఏది? గేట్ బ్రాంచ్ స్నేప్. రైట్, 2 బ్రాంచెస్ క్రియేట్ అయినాయి. నాకు బ్రాంచెస్ ఎన్ని క్రియేట్ అయినాయి చూసుకోవాల్సి అనుకుంటే ఎట్లా? ERANCH బ్రాంచ్, 2 బ్రాంచెస్. బట్ నేను ఎక్కడున్నాను? మాస్టర్కు పాయింట్ అయ్యి ఉంది. నా హెడ్ మాస్టర్కు పాయింట్ అయ్యి ఉంది. రైట్, ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకా 2 క్రియేట్ చేసినావు కదా, ఇప్పుడు హ్యారీ అనే దాంట్లో నువ్వేం చేస్తావంటే మూవ్ టు ద హ్యారీ. మూవ్ టు ద హ్యారీ అంటే నేను హ్యారీలోకి వెళ్ళాలంటే కమాండ్ ఏంది? గేట్ గిట్ చెక్అవుట్ అయినా వాడచ్చు, లేకపోతే స్విచ్ అయినా వాడచ్చు. గేట్ స్విచ్ హ్యారీ. డన్. స్విచ్ టు గిచ్ ఈ బ్రాంచ్. ఇక్కడ ప్రీవియస్గా మాస్టర్ ఉంది కదా, ఇప్పుడు హ్యారీలో ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. గేట్ బ్రాంచ్. చూసారా? హ్యారీలోకి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు? హ్యారీలో ఇది మొత్తము కంటెంట్ యాడ్ చేయమని చెప్తున్నాడు. ఇది మొత్తము కాపీ చేసి మీరు మాన్యువల్గా విఎస్ కోడ్ను ఓపెన్ చేసుకుని ఈ ఫోల్డర్ను ఓపెన్ చేసుకున్నా ఒకటే, లేకపోతే కోడ్ డాట్, ఇది మీకు వర్క్ అవ్వదు. ఎందుకంటే దీనికి సంబంధించింది ప్రీవియస్ ఏదన్నా చేస్తేనే మీకు వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. వర్క్ కాకపోతే నాకు పని చేయట్లేదు అని చెప్పేసి బ్లైండ్గా అనుకోకండి. డన్. ఇది ఏదైతే ఉందో ఓకే. నేను ఏం చేయాలి? దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేసిన వెంటనే నేను ఏం చేయాలి? గెట్ యాడ్ దిస్ వన్. యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కమిట్ చేయమని చెప్తున్నాడా? నాకేమన్నా ఇక్కడ లెట్ మీ చెక్. ఏమని చెప్తున్నాడు? ఓకే, దీంతో కమిట్ చెయ్యి అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, కమిట్ చేద్దాం. కమిట్ చేయాలంటే ఫస్ట్ నేను యాడ్ చేశాను, తర్వాత గేట్ కమిట్ మెసేజ్ ఏది? -m. డన్. కరెక్ట్గా కాపీ కాలేదు, దట్ ఈస్ వై. అంతే, యాడ్ స్టేజింగ్ అయింది. రైట్, ఇప్పుడు ఏమంటున్నాడు? నెక్స్ట్ స్టెప్ ఇది అయిపోయింది కదా బాబు, ఇప్పుడు మూవ్ ఓవర్ టు ద స్నాప్. ఈ స్నాప్లోకి స్నాప్లోకి ఎంటర్ కావాలంటే ఇది గేట్ స్విచ్ స్విచ్ SNAPE. ఈ రకంగా అయినా కావచ్చు, లేదు అంటే చెక్అవుట్ SNAPE. రైట్, ఇప్పుడు నేను మళ్ళీ గిట్ బ్రాంచ్ కొడదాం. గిట్ బ్రాంచ్ డన్. నేను స్నాప్లోకి వచ్చేసాను. స్క్రీన్ క్లియర్. అండ్ ఇప్పుడు స్నాప్లోకి వచ్చిన తర్వాత వాడు ఏమంటున్నాడు? దీన్ని మొత్తము కాపీ చేసి పేస్ట్ చేయమంటున్నాడు. రైట్, దీన్ని మొత్తం కాపీ చేసి పేస్ట్ చేయమంటున్నాడు. రైట్, కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఎక్కడ నేను చేయాల్సింది? కోడ్లోకి ఎంటర్ కావాలి కదా, విఎస్ కోడ్లోకి. డన్. ఇక్కడ దీంట్లో కాపీ చేసి పేస్ట్ చేయమంటున్నాడు. చేద్దాం. సేవ్.
సేవ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఏం చేయాలి? గిట్ యాడ్, గిట్ యాడ్, ఎస్ దిస్ వన్, అండ్ గిట్ కమిట్ -m. మనకేమైనా ఇక్కడ కంటెంట్ ఇచ్చినాడా? వాడు ఇచ్చినట్టే ఫాలో అయిదాం. ఏమంటున్నాడు? ఓకే, ఈ కంటెంట్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసి పేస్ట్ చేసిన. రైట్, కమిట్. ఇప్పుడు గిట్ లాగ్ చూస్తే నాకు ఎన్ని కమిట్స్ అయినాయి? 2 కమిట్స్ అయినాయి. స్నేప్లో ఒక కమిట్ అండ్ ఇక్కడ మాస్టర్లో ఒక కమిట్, 2 కమిట్స్ అయినాయి. రైట్, ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడు? నెక్స్ట్ క్రియేట్ ఏ న్యూ బ్రాంచ్ బేస్డ్ అపాన్ ది స్నేప్ బ్రాంచ్ కాల్డ్ లిల్లీ. ఒక లిల్లీ బ్రాంచ్ని క్రియేట్ చేసుకోమని చెప్తున్నాడు. బ్రాంచ్ని క్రియేట్ చేయడం అంటే ఎట్లా? గిట్ బ్రాంచ్ లిల్లీ. ఓకే, క్రియేట్ అయింది. క్లియర్ ద స్క్రీన్. గిట్ బ్రాంచ్ చూద్దాం క్రియేట్ అయిందా లేదా అని. ఎస్, 4 బ్రాంచ్లు క్రియేట్ అయినాయి. తర్వాత ఏం చెప్తున్నాడు? మూవ్ టు లిల్లీ. లిల్లీకి మూవ్ కావాలంటే నువ్వు ఏం చేయాలి? ఇక్కడ స్నేప్లో ఉన్నావు, లిల్లీకి మూవ్ కావాలి. లిల్లీకి మూవ్ కావాలంటే గిట్ స్విచ్ లిల్లీ. ఒకసారి గిట్ స్టేటస్ చూద్దామా? గిట్ బ్రాంచ్ గిట్ బ్రాంచ్. ఓకే, నేను లిల్లీకి మూవ్ అయినా. ఏమంటున్నాడు? లిల్లీతో ఏం చేయమని చెప్తున్నాడు? ఎడిట్ దిస్ వన్ ఫైల్ ఓకే, ఇక్కడ దీని ప్లేస్లో దీన్ని ఇవ్వమని చెప్తున్నాడు. ఎక్కడ? హియర్. దీని ప్లేస్లో దీన్ని ఇవ్వమని చెప్తున్నాడు, కంటెంట్. ఓకే, ఇచ్చేద్దాం. కాపీ అండ్ కోడ్ డాట్ దీని ప్లేస్లో చేంజ్ చేయమని చెప్తున్నాడు. రైట్, Ctrl+V, Ctrl+S, ఫైల్ను సేవ్ చేయాలి. అండ్ గిట్ యాడ్ కదా, గిట్ యాడ్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? వేర్ ఇట్ ఈస్, ఈ కంటెంట్ ఇవ్వమని చెప్తున్నాడు కమిట్లో. గిట్ కమిట్ -m డన్. ఓకే, గిట్ లాగ్ 3 కమిట్స్ అయినాయి. గిట్ స్టేటస్ చూద్దామా? గిట్ స్టేటస్ నథింగ్ టు కమిట్. గిట్ బ్రాంచ్ ఓకే, నేను లిల్లీలో ఉన్నాను, నాకు 4 బ్రాంచెస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఆ తర్వాత ఏమంటున్నాడు? రన్ ఏ గిట్ కమాండ్, రన్ ఏ ఏది? రన్ ఏ గిట్ కమాండ్ టు లిస్ట్ ఆల్ బ్రాంచెస్. అదే గిట్ కమాండ్ అంటే ఇదే, గిట్ బ్రాంచ్, గిట్ స్టేటస్, గిట్ లాగ్, ఏవైనా కూడా గిట్ స్టేటస్ చూసుకుంటే ఈ 4 బ్రాంచెస్ నీకు కనిపిస్తాయి. అది ఆల్రెడీ మనం కొట్టేసినాం. అండ్ ఈ స్నాప్ అనే దాన్ని వాడు డిలీట్ చేయమని చెప్తున్నాడు. స్నాప్ అనే దాన్ని డిలీట్ చేయాలి అంటే దానికి కమాండ్ ఏది? గిట్ బ్రాంచ్ -d, దాని పేరేది? SNAP. డన్. డిలీటెడ్ బ్రాంచ్ స్నేప్. ఇది డిలీట్ చేయమన్నాడు, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ గిట్ బ్రాంచ్ చూసాము అంటే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి నాకు? గిట్ బ్రాంచ్ 3 బ్రాంచ్లే ఉన్నాయి. ఈ రకంగా మనం చూసుకోవచ్చు. గిట్ స్టేటస్ ఒకసారి చూసుకోవాలనుకుంటే ఏమన్నా కమిట్స్ పెండింగ్ ఉన్నాయంటే నో. మీరు మొత్తం ఎన్ని లాగ్స్ ఉన్నాయని చూసుకోవాలనుకుంటే దిస్ వన్. అండ్ ఇక్కడ నుండి మీరు మాస్టర్కు స్విచ్ కావాలి అనుకుంటే గిట్ బ్రాంచ్ మాస్టర్. ఇప్పుడు మాస్టర్కు గిట్ స్విచ్ కదా, గిట్ స్విచ్ మాస్టర్, ఈ రకంగా కావచ్చు. ఇప్పుడు మళ్ళీ గిట్ బ్రాంచ్ చూస్తే ఓకే, నా మాస్టర్కు పాయింట్ అయి ఉంది. ఈ రకంగా ఈ ఎక్సర్సైజ్ని చేయండి, అది చూసుకుంటూ మీకు ఒక ఐడియా వస్తుంది. రైట్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అట్ ది సేమ్ టైం మీకు ఏవైనా డెడికేటెడ్ సెషన్స్ కావాలి క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేదు అంటే మల్టీ క్లౌడ్, అజూర్ కావచ్చు, AWS కావచ్చు, 2 క్లౌడ్లు మనం చెప్తాము. అండ్ డెవాప్స్ ఇంకా క్లాసెస్ స్టార్ట్ చేయలేదు. అండ్ మీకు నెట్వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోర్ కాన్సెప్ట్స్, బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ క్లౌడ్లో మనం ఏ రకంగా యూస్ చేస్తాం అనేవి కూడా మీకు కావాలనుకుంటే ఎవ్రీ మంత్ 15th అండ్ 1st బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నా. అవి పెయిడ్ సెషన్స్. మన సబ్స్క్రైబర్స్కి అయితే 10% నుండి 30% డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ మీరు పర్టికులర్గా ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ బ్యాచ్ ఉన్నారు అన్నా కూడా మీకు అడిషనల్గా డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.